ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలీస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్‌ని. సో ఈరోజు మీ అందరూ కోరుకున్నట్టే బజాజ్ నుంచి పల్సర్ 125ని తీసుకొచ్చాను నేను. సో ఇది షోరూమ్ నుంచి తెచ్చిన వెహికల్ కాదు, ఇది కస్టమర్ వెహికల్‌ని తీసుకున్నాం మేము. సో ఈ బైక్ ఎలా ఉంది అండ్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఎవరెవరికి సూటబుల్ అండ్ కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఎలా ఉంది అండ్ మైలేజ్ కూడా బాగా ఇస్తుందా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే డిజైన్ చూసుకోవచ్చు, సేమ్ ఐకానిక్ డిజైన్ ఉంటుంది. పల్సర్ ముందు నుంచి వచ్చే డిజైన్ ఉందన్నమాట. లైక్ టింటెడ్ విండ్షీల్డ్ ఉంటుంది, బజాజ్ లోగో చూసుకోవచ్చు అండ్ ఐస్ లాగా డిఆర్ఎల్స్ ఉంటాయి మనకు. అండ్ అలాగే ఇక్కడ హాలోజన్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. అండ్ ఈ డిజైన్ అనేది ఐకానిక్ పల్సర్ డిజైన్ అనమాట. ప్రీవియస్ నుంచి చాలా ఫేమస్ డిజైన్ ఇది, స్పోర్టీ లుక్ ఉంటుంది కాబట్టి. మడ్ ఫ్లాప్ కూడా మీరు చూసుకుంటే ఫైబర్ దొరుకుతుంది అండ్ అలాగే కార్బన్ ఫినిష్ లాగా ఇక్కడ డిజైన్ ఉందన్నమాట. ఇది కార్బన్ ఫినిష్ ఎడిషన్ అనమాట. సో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కార్బన్ ఫినిష్ మోడల్ అంటారు దీన్ని. ఫ్యూయల్ ట్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్లీ మెటల్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఫుల్ బ్లాక్ కలర్లో ఉంది విత్ రెడ్ కలర్లో గ్రాఫిక్స్ కనిపిస్తుంది. అండ్ ఒక ప్యానల్ కూడా ఇచ్చారు ఫ్రంట్ సైడ్, స్పోర్టీగా ఉండడం కోసం మీరు చూసుకోవచ్చు. అండ్ పల్సర్ అని ఒక లోగో ఉంది. అండ్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి అండ్ 125 అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఇంజన్కి కింద ఇంజన్ గార్డ్ లాగా ఒక ప్యానల్ ఇచ్చారు, ఫైబర్ ప్యానల్. ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. ఇంజన్ డిజైన్ చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ మనకు కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఒక క్రాష్ గార్డ్ కూడా ఇచ్చారు స్టాక్లోనే. రియర్ డిజైన్ చూసుకుంటే స్పోర్టీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది అండ్ షార్ప్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట మొత్తం మనకు. అండ్ అలాగే హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఇస్తారు చూసుకోవచ్చు మీరు. అండ్ ఒక రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్రాబ్ బార్ చూసుకుంటే టైనీగా ఉంది, చిన్నగా ఇచ్చారు బట్ ఓకే. సో ఇక్కడ మీరు చూస్తున్న సీట్ వచ్చేసి సింగిల్ సీట్ వేరియంట్ అనమాట. అండ్ ఇది కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చాలా లెంతీ ఉంటుంది, ఫ్యామిలీస్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసేది అయితే కస్టమైజ్డ్ సీట్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మడ్ ఫ్లాప్ కూడా లోపలికి ఇంకొక అడిషనల్ మడ్ ఫ్లాప్ ఇచ్చారు అండ్ చైన్కి కూడా ఒక గార్డ్ ఇచ్చారనమాట. ఫుల్లీ కవర్డ్ చైన్ ఉంటుంది అనమాట ఇది. అండ్ అలాగే శారీ గార్డ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంటీరియర్గా ఒక ఫీమేల్ ఫుట్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 124.4cc ఇంజిన్ ఉంటుంది, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది అనమాట. అండ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 11.6 bhp ఆఫ్ పవర్ అండ్ 10.8 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ చాలా బాగుంటుంది అండ్ మీరు డైలీ కామెంట్ చేసేటప్పుడు అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. అండ్ చిన్న చిన్న లాంగ్ రైడ్స్ కూడా మీరు చేయొచ్చు. వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు 17 ఇంచ్ అలా వీల్ ఉంటుంది. అండ్ వీల్స్ మీద ఇలా రెడ్ కలర్లో ఒక స్ట్రాపింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. రన్నింగ్లో చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 80/100 ఉంటుంది. రియర్ సైడ్ వీల్ చూసుకున్నా కూడా 17 ఇంచ్ అలా వీల్ ఉంటుంది అండ్ స్ట్రాపింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 100/90 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు ఇస్తున్నారు అనమాట. సో ఇది సింగిల్ డిస్క్ వేరియంట్. రియర్ బ్రేక్ చూసుకుంటే 130 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఉంటుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. సో బోత్ సైడ్ సస్పెన్షన్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట సస్పెన్షన్. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 11.5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే మైలేజ్ 50 km/లీటర్ ఉంటుంది అనమాట. సో మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు బాగా ఇంకా ఎఫిషియెంట్గా రైడ్ చేస్తే మీకు 50+ మైలేజ్ చూసుకోవచ్చు ఇందులో. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 790 mm సీట్ హైట్ ఉంటుంది, అలాగే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, సో వీ హ్యావ్ బజాజ్ పల్సర్ 125. సో మీరు కీ చూసుకోవచ్చు. లెట్స్ రైడ్ దిస్ మషిన్. చూసుకోవచ్చు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. ఇనిషియల్ పుల్ మీరు చూసుకోవచ్చు చాలా బాగుంటుంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా స్పోర్టీ ఉంటుంది, సేమ్ మన పల్సర్ 150కి ఉంటుంది కదా అలాంటి హ్యాండిల్ బార్ అనమాట. సో చాలా బాగుంటుంది ఇది. సో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో వస్తుంది ఈ బైక్. సో లాంగ్ రన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లైక్ మీరు చిన్న చిన్న లాంగ్ డ్రైవ్స్ అనేది చేయొచ్చు. 125cc మీకు మంచి స్పోర్టీ బైక్ ఉండి మంచి గుడ్ లుకింగ్ ఉండాలి అండ్ పవర్ఫుల్గా కూడా ఉండాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు చాలామంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా వర్స్ట్గా ఉంటుంది బజాజ్ సర్వీస్ అని చాలామంది చెప్తుంటారు. చూసుకోవచ్చు బాగా క్లీన్ చేసుకుంటూ స్పోర్టీగా వెళ్ళిపోవచ్చు ఇందులో. సస్పెన్షన్ వైజ్ చూసుకున్నా కూడా బాగుంది.
అండ్ కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఇందులో టోటలీ మెటల్ పార్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి కొంచెం బల్కీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ బైక్లో. అండ్ లైటింగ్ ఒకటి ఎల్ఈడి ఇచ్చేస్తుంటే ఇంకా బాగుండేది. సో గేర్ షిఫ్టింగ్ కూడా చూసుకుంటే స్మూత్ ఉందన్నమాట. సో మేబీ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద మెయింటెనెన్స్. ఇది కొత్త బండి అండ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ ఉంది. అండ్ డ్యూరబుల్గా ఉండాలి, రిలయబుల్గా ఉండాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ గుడ్. అదే చెప్తున్నాను, మీరు కూడా బాగా మెయింటైన్ చేసుకుంటే చాలా స్మూత్ ఉంటుంది ఈ బైక్. ఈ బైక్లో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుంటే ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది అండ్ ఫుల్లీ డిజిటల్ సిస్టమ్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యానిమేషన్స్ కూడా స్మూత్ యానిమేషన్స్ ఉన్నాయి స్లోగా. అండ్ సెంటర్లో మీరు స్పీడోమీటర్ చూసుకోవచ్చు. అండ్ ఇంజన్ ఆఫ్లో ఉంది, ఫ్యూయల్ లో ఫ్యూయల్ ఉంది అని కూడా మనకు ఇండికేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫ్యూయల్ మీటర్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ పైన ఆర్పిఎం మీటర్ ఉంటుంది. ఇక్కడ సెంటర్లో టైం చూపిస్తుంది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్లూటూత్ సింబల్ ఉంది. సో బ్లూటూత్ నుంచి మీరు మొబైల్కి లింక్ అయ్యి బజాజ్ యాప్తో కనెక్ట్ అయిన తర్వాత మీకు కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇందులో చూసుకోవచ్చు. సో ఫుల్లీ డిజిటల్ చేసేసారు. అండ్ ఓడోమీటర్ ఉంటుంది అండ్ ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక మోడ్ బటన్ ఉంటుంది. మోడ్ బటన్ నుంచి చేంజ్ చేస్తే మనం ఇవన్నీ చేంజ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ట్రిప్ ఏ ఉంది. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఇన్ఫో ఉంటుంది. డిటీ కూడా ఉందన్నమాట, డిస్టెన్స్ టు ఎంటీ ఇందులో. అలాగే ఇక్కడ ట్రిప్ ఏలో యావరేజ్ చూసుకోవచ్చు, 44 km/లీటర్ వచ్చిందనమాట. అండ్ అలాగే ట్రిప్ బీలో కూడా యావరేజ్ చూపిస్తుంది. సో సెట్టింగ్స్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ పల్సర్ బ్లూటూత్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చూపిస్తుంది. అలాగే ఇక్కడ సెట్ క్లాక్ అని ఉంది, సెట్ క్లాక్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిటిఎస్ కూడా చూపిస్తుంది, దాన్ని కూడా రీసెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎగ్జిట్ ఉంటుంది. ఎంటర్ వార్నింగ్స్ అని ఉంది. ఎంటర్ వార్నింగ్స్లో ఏమున్నాయంటే ఇక్కడ వార్నింగ్స్ చూసుకోవచ్చు, రీఫిల్ చేయండి అని ఉంది. అండ్ ఇంకా ఏమైనా వార్నింగ్స్ ఉంటే ఇక్కడ లోపల చూపిస్తుంది అనమాట. అండ్ టర్న్ ఇండికేషన్ చూసుకోవచ్చు మీరు. అండ్ న్యూట్రల్ ఇండికేషన్ ఉంది అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంది. అలాగే ఇక్కడ చెక్ ఇంజిన్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా కార్బన్ ఫినిష్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ బజాజ్ది లోగో చూసుకోవచ్చు సెంటర్లో. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెసేజింగ్, కాల్స్ అవన్నీ ఇక్కడ సిగ్నల్ ఎంత ఉందో అంతా డిస్ప్లే చూపిస్తుంది అనమాట మీరు కనెక్ట్ అయిన తర్వాత. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఒక మోడ్ బటన్ ఉంటుంది. అండ్ దీని నుంచి మనం ఈ కాన్సోల్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ది స్విచ్ చూసుకోవచ్చు మీరు. అండ్ అలాగే హార్న్ చూసుకుంటే ఆబ్వియస్లీ బజాజ్ అంటేనే చాలా లౌడ్ హార్న్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది. అండ్ అలాగే కింద సెల్ఫ్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక USB 3.0 సాకెట్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేసుకొని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే హాలోజన్ హెడ్ ల్యాంప్ ఉంటుంది అనమాట. సో వీటిని కూడా ఎల్ఈడీస్ చేసేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ ఉంటాయి అనమాట. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ బజాజ్ పల్సర్ 125. సో ఈ వెహికల్ అయితే కామ్యూటింగ్ సెగ్మెంట్లో చాలా బాగుంటుంది. మీకు చాలా గుడ్ లుకింగ్ ఉండాలి, స్పోర్టీగా ఉండాలి, నేను డైలీ కామ్యూట్ చేసినా కూడా మంచి ఎఫిషియెంట్గా ఉండాలి, డ్యూరబుల్గా ఉండాలి అనుకుంటే మీరు ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే పవర్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సిటీస్లో ట్రాఫిక్లో రైడ్ చేసేటప్పుడు కూడా మంచి టార్క్ ఇస్తుంది అనమాట. అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. స్పోర్టీ హ్యాండిల్ బార్ ఉంటుంది కాబట్టి మంచి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సీటింగ్ కూడా బాగుంది. అలాగే ఈ పల్సర్ 125లో మీరు చూసుకుంటే టోటల్ 3 వేరియంట్స్ ఉంటాయి అనమాట. మన దగ్గర ఉన్నది మిడ్ వేరియంట్. దీన్ని సింగిల్ సీట్ కార్బన్ ఫైబర్ ఎడిషన్ అంటారు. కార్బన్ ఫైబర్ ఎడిషన్లో స్ప్లిట్ సీట్ కూడా వస్తుంది, అది టాప్ మోడల్. అండ్ ఇంకొక బేస్ మోడల్ ఉంటుంది అనమాట, నియాన్ సింగిల్ సీట్ అని ఇంకొక మోడల్ ఉంటుంది. అది కొంచెం ప్రైజింగ్ తక్కువ. సో ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే మీరు 1,10,000 to 1,20,000 to 25,000 మధ్యలో ఉంటుంది. టాప్ వేరియంట్ చూసుకుంటే మీరు 1,20,000 to 1,30,000 వరకు ఉండొచ్చు. సో ఆన్ రోడ్ చెప్తున్నాను. ఈ బైక్లో మీరు చూసుకుంటే టోటల్ 8 కలర్స్ వస్తాయి అనమాట. మన దగ్గర ఉన్నది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కలర్. సో ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది. అలాగే మైలేజ్ గురించి మాట్లాడినా కూడా అబోవ్ 50 km/లీటర్ మైలేజ్ ఇస్తుంది కాబట్టి మీరు చాలా బాగా ఎఫిషియెంట్గా
రైడ్ చేయొచ్చు. మీకు ఫ్యూయల్ సేవింగ్ కూడా ఉంటదనమాట. మేము ఇప్పుడు అనంతపురం నుంచి ధర్మవరంకి వచ్చామనమాట ఈ బైక్ రివ్యూ చేయడానికి. సో ఎందుకంటే బజాజ్ షోరూంలో మాకు వెహికల్స్ ఇవ్వడం లేదు. సో ఇంకా చాలా టైం అడుగుతున్నారు అండ్ మీరు కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు బజాజ్ బైక్స్ కావాలి అని. సో కొంచెం టైం ఇస్తే మేము అన్ని వెహికల్స్ రివ్యూస్ చేస్తాము. ఒక్కసారి బజాజ్ వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటాయి అనమాట. ఈ డామినార్ ఈ N160 ఈ వీడియోస్కి కొంచెం టైం పడుతుంది. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి లేకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.